తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత స్థాయి వర్షాలు అనేది నమోదవుతున్నాయి. దాదాపుగా ఎక్కువ వర్షపాతాలు నమోదవ్వడంతో కూడా ఒక్కసారి వర్షపాతం ఏంటని కూడా చాలా వరకు పెద్ద ఎత్తున చర్చలు అయితే మొదలయ్యాయి. మరి వాతావరణం ఒక్కసారి ఎండగా ఉంటూ మరొకసారి సాయంత్రం అవుతున్న సమయంలో వర్షాలు అనేది ఎక్కువగా కురుస్తున్న పరిస్థితి అయితే ఏర్పడుతుంది తెలంగాణకు సంబంధించి. మరి రానున్న రోజుల్లో వాతావరణం ఏ విధంగా ఉంటుంది, మరి ఉరుములు మెరుపులు పడే అవకాశాలు ఏమైనా ఉన్నాయా, మరి వర్షాలు ఎలా ఉండబోతున్నాయని ప్రతి ఒక్కటి తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వాతావరణ శాఖ అధికారి రఘు గారు ఉన్నారు. ఒక్కసారి వారి మట్లు తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. సార్ చెప్పండి, రానున్న 2-3 రోజుల్లో కూడా వర్షపాతం ఎలా ఉండబోతుంది? దాదాపుగా తెలంగాణ రాష్ట్రం అంతా కూడా వర్షం ఎక్కువగా పడే అవకాశాలు అయితే కనిపించాయి నిన్న మొన్నటి దాకా. ఈరోజు కూడా నిన్న మొన్నటి పరిస్థితి ఉంటుందండి. ముఖ్యంగా మనకి వాయుగుండం ఒకటి వెస్ట్ బెంగాల్ మీద ఉంది కానీ దానివలన కొంచెం మనకు కూడా కొంచెం ప్రభావం ఉంది. బట్ ఏంటంటే ఈ ప్రభావం ఏమంటాం విస్తారమైన భారీ వర్షాలు ఉండకపోవచ్చు, కానీ 1-2 చోట్ల అయితే భారీ వర్షాలు కురిసే అవకాశం ఎక్కువగా ఉన్నాయండి. ఎస్పెషల్లీ మనం చూసుకున్నట్లయితే తూర్పు ఈశాన్య జిల్లాలు వీటిలో ఎక్కువ ఉంది. ఎస్పెషల్లీ మీరు ఇవాళ చూసుకున్నట్లయితే ఎక్కడైతే ఎల్లో మార్క్స్ చేసామో మనం ఈ జిల్లాలండి, ముఖ్యంగా వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్, ఆదిలాబాద్, కుమరంభీమాబాద్, జగిత్యాల, రాజన్న, కరీంనగర్, పెదపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం ఈ జిల్లాల్లో మనకి ఈరోజు 1-2 చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఒక తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు విస్తారంగా కురిసే అవకాశాలు ఉన్నాయండి. రేపు చూసుకున్నట్లయితే అగైన్ వాయుగుండ ప్రభావం వల్లనే ఇవి కొంచెం వర్షపాతం ఈశాన్య జిల్లాలో తగ్గి, ఎందుకంటే అది మనకి టువర్డ్స్ వెస్ట్ మూవ్ అవుతున్న కారణంగా కొంచెం ఈ జిల్లాలో తగ్గుముఖం పట్టి తూర్పు అండ్ పశ్చిమ జిల్లాలు ఈ జిల్లాల్లో మనకి 1-2 చోట్ల భారీ వర్షాలు కురుస్తాయండి. దీంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా రేపు కూడా మోస్తారు వర్షపాతం ఉండే అవకాశం ఉన్నాయి తేలికపాటి జిల్లాలతో పాటుగా. ఆ తర్వాత క్రమేపీ వర్షపాతం అనేది బాగా తగ్గి ఓన్లీ తేలికపాటి మోస్తారు వర్షమే, అది కూడా ఓన్లీ ఉత్తర జిల్లాలకే పరిమితం అవుతుందండి. అంటే సార్ మనం చూసుకున్నట్లయితే ఉదయాన్ని అంతా కూడా ఎండగా ఉండి మళ్ళీ రాత్రి సమయంలో ఒకసారి చలి ఎక్కువ అయ్యి వర్షాలు కూడా ఎక్కువ పడుతున్నాయి. అసలు రీజన్ ఏంటి సార్ బిహైండ్ ఆఫ్ దట్? అదే మనకి ఎప్పుడైతే ప్రస్తుతం ఉన్న ఈ స్పెల్స్ వల్ల అండ్ మాన్సూన్ ఇప్పుడు కొంచెం యాక్టివ్గా ఉందండి. సో యాక్టివ్గా మాన్సూన్ ఉన్నప్పుడు మనకి సముద్రం నుంచి తేమ వాతావరణం అనేది భూమి మీదకి వస్తుందండి. ఈ టైంలో మనకి ఎప్పుడైతే కొంచెం ఎండ రావడం వల్ల భూభాగం హీట్ ఎక్కి ఏమంటాం ఉష్ణోగ్రత పెరుగుతాయి కదండి, పెరగడం వల్ల లేటెంట్ హీట్ ఆఫ్ ఎవాపరేషన్ వల్ల కొంచెం క్లౌడ్స్ మనకి లోకల్ క్లౌడ్స్ ఏర్పడతాయి. ఎప్పుడైతే ఈ లోకల్ క్లౌడ్స్ కొంచెం చల్లని గాలి కానీ ఏమన్నా వర్షపాతాన్ని కొంచెం ఉత్పత్తి చెందే కొన్ని ట్రిగ్గర్స్ అంటాం. ఈ ట్రిగ్గర్స్ ఏ చిన్నది వచ్చినా సరే ఇమీడియట్గా అదే ప్రాంతంలో వర్షపాతం పడిపోతూ ఉంటుందండి. అంటే వర్షాలు ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. సో ఎంత శాతం వర్షపాతం అనేది నమోదవుతుంటుంది? ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే అండి ఇంకా మనం 27% లోట్లో ఉన్నాం తెలంగాణ వ్యాప్తంగా చూసుకున్నట్లయితే. సో ఇప్పుడు వచ్చే ఈ 1-2 వర్షాల వల్ల మేబీ 1-2% కొంచెం తగ్గచ్చు. సో మ్యాక్సిమం మనం ఒక 25-26% లోట్లోకి వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. ఆ తర్వాత కూడా మనకి వర్షాలు ఎక్స్పెక్ట్ లేవు కాబట్టి ఆ లోటు అలాగే ఉంటుంది. సో మొత్తంగా చూసుకున్నట్లయితే మనం లోటులోనే ఉంటాం ఈ నెల అండి. ఓకే, అంటే సార్ ఎల్నినో ఎఫెక్ట్ పోయింది అనుకోవచ్చా సార్? మరి ఉందా ఇంకా? లేదండి, ఎల్నినో ఎఫెక్ట్ అనేది ఒక రోజులో పోయేది కదండి. ఎల్నినో అన్నది ఒక సంవత్సరం అంతా ఉండే ఎఫెక్ట్, లైక్ ఎవ్రీ 2 years వస్తుంది. బట్ ఏంటంటే ఇది 1 రోజులో 2 రోజుల్లో మారిపోయే వ్యవస్థ కదండి. ఈ వ్యవస్థ ఎల్నినో వ్యవస్థ ఎలా ఉంటుందంటే ఆల్మోస్ట్ మనకి 8 months నుంచి 1 year అంత గ్యాప్లో ఉంటుందండి. సో ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో చూసుకున్నట్లయితే ప్రస్తుతం ఎల్నినో అన్నది ఇంకా వీక్ టు మోడరేటే ఉంది, ఇంకా స్ట్రాంగ్ అవ్వలేదండి. సెప్టెంబర్ ఎండ్కి మనకి స్ట్రాంగ్ అవుతుందని అంచనా అందరికీ. ఆ తర్వాత అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ టైంలో పీక్స్కి వెళ్తుందండి. ఈవెన్ కొన్ని మోడల్స్ అయితే అరౌండ్ 2.5 degree ఎనామలీ చూపిస్తున్నాయి. యూజువల్గా మనం 2 degreesకే స్ట్రాంగ్ ఎల్నినో అంటాం, మోర్ దాన్ 2.5 చూపిస్తూ ఉందండి. తర్వాత క్రమేపీ మార్చి నుంచి ఇది తగ్గి జూన్, జూలైకి మళ్ళీ తటస్థంగా వస్తుందని ఒక అంచనా. సో దీని పరంగా చూసుకుంటే ఎల్నినో అనేది నెక్స్ట్ సమ్మర్ వరకు మనకు ఉంటుందండి. సో రానున్న 2-3 రోజుల్లో కావచ్చు జిహెచ్ఎంసీ పరిస్థితి ఎలా ఉండబోతుంది? రానున్న 2-3 రోజుల్లో చూసుకున్నట్టే ముఖ్యంగా మనకి తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు ఎక్కువ వస్తాయండి. దీంతో పాటుగా ముఖ్యంగా బలమైన ఎదురుగాలులు మనకి తెలంగాణ వ్యాప్తంగా కురుస్తూ ఉంటాయండి. అంటే ఎంత శాతం నమోదవుతుంది అనుకోవచ్చు సార్ ఎదురుగాలు కూడా? ఎదురుగాలు అయితే గంటకి 30-40 kilometers వేగంతో వేస్తాయండి. అండ్ వర్షపాతం చూసుకున్నట్లయితే నాట్ హెవీ రెయిన్ఫాల్, బట్ ఓన్లీ ఒక మోస్తారు ఒక 2-3 సెంటీమీటర్ల వర్షపాతమే మనకి మ్యాక్సిమం కురిసే అవకాశాలు ఉన్నాయండి. సో వర్షాలు లేవంటున్నారు. సో అటు ఫైనల్గా రైతులకు కావచ్చు, ఇంకా మిగతా వివిధ రంగాల్లో ఉన్న వారికి కూడా ఎట్లాంటి హెచ్చరికలు కావచ్చు, సూచనలు ఎలాంటివి జారీ చేశారు?
మనం ముందు నుంచి ఇదే చెప్తున్నాం, ఈ సంవత్సరం కొంచెం వర్షాలు తక్కువగా ఉండటం వలన రైతులు ముఖ్యంగా కొంచెం ఈ వర్షాభావ పరిస్థితులను తట్టుకునే పంటలు, అంటే నీటి ఎద్దడిని తట్టుకునే పంటలు అయితే ఉన్నాయో మనకి ఆయిల్ సీడ్స్ కానీ, మిల్లెట్స్ కానీ, అపరాలు కానీ ఇలాంటివి వైపు మొగ్గు చూపాలని మనం ప్రోత్సహిస్తున్నామండి. ఈవెన్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారు కూడా త్రూ వాళ్ళ ద్వారా కూడా మనం చెప్తున్నామండి, ఈ సంవత్సరం మనకి కొంచెం భూగర్భ నీటి లభ్యత తక్కువ ఉండే అవకాశాలు ఉన్నాయి. అండ్ డ్యాములు నిండకపోవడం వల్ల మనకి పైనుంచి వచ్చే హైడ్రో పవర్ ఇవి కూడా తగ్గుతాయండి. సో వీళ్ళని క్రోడీకరించుకుంటే మనం ఖచ్చితంగా కొంచెం ప్రజలు అప్రమత్తంతో ఉండి కొంచెం జాగ్రత్తగా వాడుకోవాలండి. థ్యాంక్ యూ మచ్. సో ఈ సంవత్సరానికి సంబంధించి ఇటు ఎల్నినో ఎఫెక్ట్, మరోవైపు ఏదైతే వర్షాలు ఎక్కువ లేకపోవడంతో రైతులు కావచ్చు, వివిధ రంగాల్లో ఉన్నవారు కూడా ఖచ్చితంగా తగిన హెచ్చరికలు కావచ్చు, లేకపోతే సూచనలు కూడా మేము జారీ చేశామంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు తెలుపుతున్నారు. మరోవైపు ఇటు వారి వర్షాలు కూడా ఎక్కువగా లేని పరిస్థితి, అటు కొన్ని ఏరియాలో మాత్రమే భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ అధికారులు అయితే హెచ్చరించడం జరిగింది. మిస్టర్ ప్రవీణ్ తో శ్వేతంగర్, హిట్ టీవీ హైదరాబాద్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.